అందరికీ నమస్కారం. బొత్స సత్యనారాయణ గారు ఈయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలియని వారే ఉండరు. ఎందుకంటే ఈయన మాట్లాడేది రాజకీయాల్లో క్లారిటీగా అర్థం కాదు ఎదుటాలకి. అలా అంటే అది విమర్శ కాదు, ఆ లాంగ్వేజ్ విజయనగరం శ్రీకాకుళం లాంగ్వేజ్ ప్రాబ్లంలో ఆ విధంగా మాట్లాడటం వల్ల ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది ఈ మాటలు. మరి ముఖ్యంగా కామెడీకి చెప్తూ ఉంటారు బొత్స గారి వ్యాఖ్యానాలు చాలామంది. అయితే అది రాజకీయాల్లో బాగా స్ట్రాంగ్ మనిషి, ఎలా ఉన్నా పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఆయన మిస్సెస్ ఒకేసారి ఆయన రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా, వాళ్ళ మిస్సెస్ పార్లమెంట్ మెంబర్గా 2004 నుంచి 2014 వరకు ఇద్దరు కూడా ఒకళ్ళు ఎంపీగా ఒకళ్ళు ఎమ్మెల్యేగా విజయనగరం నుంచి రిప్రజెంట్ చేశారు. అంతేకాకుండా వాళ్ళ మేనల్లుడు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బలగం మొత్తం కూడా అందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన ఒక్కడు రాజకీయాల్లో ఎంటర్ అయ్యి పెనుమతి సత్యనారాయణ గారి శిష్యుడిగా, రాజుగారి శిష్యుడిగా ఎంటర్ అయ్యి ఆయన కుటుంబం మొత్తాన్ని రాజకీయాల్లో దింపేసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఈయన విజయనగరం జిల్లా రాజకీయాల్లో బాగా పట్టున్న వ్యక్తి. ఇది అశోక్ గజపతి గారు, బొబ్బిలి రాజుల తర్వాత, సంస్థానాధీశుల తర్వాత కామన్ పీపుల్లో బాగా రాజకీయ పట్టు సంపాదించిన వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. ఈయన విద్యార్థి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. అయితే ఈయన రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు. తర్వాత వచ్చిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో పోటీ చేసి ఓటమి పాలైనాక వైసీపీకి దగ్గరయ్యి వైసీపీలో చేరి 2019 నుంచి 24 వరకు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా కొనసాగారు. విజయనగరం జిల్లాలో 2010లో అవుట్ ఆఫ్ 9కి 9 గెలిపించడంలో సక్సెస్ఫుల్ లీడర్గా చెప్పొచ్చు. అయితే ఈ బొత్స సత్యనారాయణ గారు ఇటీవల జరిగిన పంచాయతీ లోకల్ బాడీస్ నుంచి ఎమ్మెల్సీగా ఎనామస్గా ఎలక్ట్ అయ్యాడు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ రోజు ఆయనకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ కూటమి పెద్దలు కూడా పోటీ పెట్టకుండా సహకరించారని చెప్పొచ్చు. పాయింట్ నెంబర్ 1, కూటమి పెద్దలు అంత మెజారిటీతో గెలిచినా కూడా లోకల్ బాడీస్లో మనం స్ట్రాంగ్గా లేవనే ఉద్దేశంతో కూటమి పెద్దలు ఏదన్నా కానీ పోటీ పెట్టాల. బొత్స మీద సాఫ్ట్ కార్నర్ అన్న అవ్వచ్చు, రెండోది బలం లేదన్నా అవ్వచ్చు. ఆ రోజు పోటీ పెట్టాల. బలం లేని ఎలక్షన్స్ చాలా ఆడారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. బలం లేకపోయినా ఓడిపోయినా పోటీ పెట్టి ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకన్నా కానీ బొత్స మీద పోటీ పెట్టాల. దానికి కారణాలు ఏమనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అయితే అలాంటి పరిస్థితుల్లో బొత్స గారికి కౌన్సిల్లో ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అయినాక కౌన్సిల్లో లీడర్ అయ్యాడు. ఇది మెజారిటీ మెంబర్స్ ఉండటం వలన కౌన్సిల్లో క్యాబినెట్ హోదాతో లీడర్ అయ్యాడు ఆయన బొత్స గారు. అంతేకాకుండా బొత్స గారు ఇటీవల కౌన్సిల్లో పవన్ కళ్యాణ్ గారిని రిపీటెడ్గా కలుస్తూ ఉన్నారు. కలిసి ఒకసారి సెక్రటరీట్లు కలుసుకున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు వస్తాండి, ఈ నటి నుంచి వస్తే ఎదురు బదులుపోయి యోగక్షేమాలు పలకరించుకుని మాట్లాడుకున్నారు. తర్వాత మళ్ళీ నిన్నగాక మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో మీ ఆరోగ్యం ఎలా ఉంది, మంచి చెడు మాట్లాడుకున్నారు. నిన్న ఫోటోషూట్లో చంద్రబాబు గారి దగ్గరగా వెళ్ళి నమస్కారం చేసి చంద్రబాబు గారిని విష్ చేయడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అపాయింట్మెంట్ ఉండి మీతో మాట్లాడాలని అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే బొత్స అభిమానులు కానీ లేదంటే కూటమి పార్టీలోని నాయకులు కానీ బొత్స గారి పైన ఎన్డీఏ కూటమి వైపు పయనిస్తున్నాడేమో అనే అనుమానాలకి తావిస్తూ ఉంది బొత్స చర్యలు. అంతేకాకుండా గతంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో కూడా పవన్ కళ్యాణ్కి గారికి లోకేష్ గారికి కూడా బొత్స గారు వెళ్ళి కరశాలనం చేయడం కూడా అక్కడ సూపర్లు ఆకట్టుకుంది. ఈయన ఆలోచన కూటమి వైపు ప్రయాణిస్తాకి ఆయన చర్యలు ఆ విధంగా ఉన్నాయని విశ్లేషకులు కానీ కొంతమంది కూటమిలోని నాయకులు కానీ భావిస్తూ ఉన్నారు. ఎవరు బొత్స గారి చర్యల ద్వారా ఆయన భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి దగ్గర అవుతాడేమో అనేది అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇది ఆయన బొత్స గారి చర్యలు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. వాళ్ళు బళ్ళు అవ్వచ్చు, బళ్ళు వాళ్ళు అవ్వచ్చు, ఇటాళ్ళు అటు వెళ్ళవచ్చు, అటాళ్ళు ఇటు రావచ్చు. వేచి చూద్దాం ఏం జరుగుద్దో మరి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.